హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, మరి మీ పేరెక్కడ డేవిడ్ అని అడిగాను. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీరెందుకుంటారు ఆ సీట్లో అన్నాడు చెర్రీ నాకు కౌంటర్ వేస్తూ. నేను కోపంగా చూస్తుంటే డేవిడ్ వైపు, అయినా నువ్వు చెప్పు స్వీటీ, ఇలాంటోడికి ఎవరు పడతారు అన్నాడు శ్రీ. డేవిడ్ నవ్వుకున్నాడు. ఏ ఎందుకు పడరు అన్నాను. చాలా అగ్రెసివ్గా అంత యాటిట్యూడ్తో భయపెట్టేలా ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడుతుంది, నువ్వే చెప్పు అన్నాడు శ్రీ. ఇంకా ఏ కాలంలో ఉన్నావు బాబు? బ్యాడ్ బాయ్ క్రష్ బయట చాలామంది అమ్మాయిలకుంది, తెలీదా అన్నాను సార్కాస్టిక్గా. కొంపదీసి నీకు కూడా ఉందా స్వీటీ అంది శాలిని ఒక్కసారిగా. నా మనకంత టైం లేదు, ఇంట్రెస్టు లేదు అన్నాను ఫేస్ పక్కకి పెట్టేస్తూ. అబ్బో చూస్తాంలే అన్నాడు చెర్రీ. నేను లైట్లే వాళ్ళ మాటలు అనుకుని సైలెంట్గా ఉన్నాను. ఇక వాళ్ళ గోల వాళ్ళది వినలేక నా చెవిలో హెడ్సెట్ పెట్టేసుకున్నా, చార్లీ పుత్ ఆల్బమ్స్ చూద్దామని. సడన్గా కార్ ఆగింది. అంతే, చూసా కళ్ళు తెరిచి. ఎక్కడున్నామని చూసేసరికి పబ్ ముందున్నాం. నా కళ్ళని నేనే నమ్మలేకపోయా. చాలా ఎగ్జైట్ అయ్యాను చూడగానే. బట్ కనపడనివ్వలేదు వాళ్ళకి. వాళ్ళంతా దిగేశారు. నేను చూస్తున్నా దిగకుండా. దిగు అన్నాడు డేవిడ్ నా వైపు డోర్ తీసి. నో డేవ్ అన్నాను ఏదో ఆలోచిస్తూ. ఏ అన్నాడు ఆశ్చర్యంగా. డాడీకి తెలిస్తే చంపేస్తారు, ఆయనకి పబ్ ఇష్టం ఉండదు అన్నాను సాడ్గా. నాతో కదా నువ్వు వచ్చింది, తనకి తెలీదులే రా అన్నాడు. అన్నాను భయంగా. త్వరగా రా స్వీటీ అన్నారు ఫ్రెండ్స్ నలుగురు. రా స్వీటీ నేనున్నాగా అన్నాడు డేవిడ్ హ్యాండ్ ఇస్తూ. వెళ్ళకూడదు అనుకుంటున్నా, బట్ ఏమనుకున్నానో నాకే తెలీదు. వెంటనే డేవిడ్ హ్యాండ్ పట్టుకొని దిగేశా. ఆరుగురం పరుగు లోపలికి. ఫస్ట్ టైం చూస్తున్నా పబ్. నాది హైఫై లైఫ్ అనుకుంటారు కానీ చూసేవాళ్ళు, కానీ అస్సలు కాదు. కాలేజ్లో ఉండగా డాడీని ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వెళ్తా అంటే వెంటనే నో అనేసేవారు. నాకెంత ఇష్టమైనా ఆయనకిష్టం లేదు అని ఆగిపోయా. ఇప్పుడు నా ఒకప్పటి చిన్ని బుజ్జి ఆశ నా కళ్ళ ముందు ఉంది. ఒక్కసారి డేవిడ్ వైపు చూశా. తను తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు నవ్వుతూ. వెళ్ళి హగ్ చేసుకోవాలి అన్నంత ముద్దొచ్చేశాడు. నాకు నచ్చింది చేశాడుగా అందుకు. కానీ కంట్రోల్ చేసుకుని తన వైపు చూస్తున్నా. ఇక శ్రీ, చెర్రీ, శాలిని, రీమా వెళ్ళిపోయారు డ్యాన్స్ ఫ్లోర్ మీదకి. డేవిడ్ నా దగ్గరికి వచ్చి, వెళ్ళు నువ్వు కూడా అన్నాడు. సారీ డేవ్ అన్నాను తన కళ్ళలోకి చూస్తూ. తనతో బోరని అన్నానుగా అందుకు. అవన్నీ తర్వాత, వెళ్ళు జాష్ లేడు, నచ్చినట్టు ఎంజాయ్ చెయ్యి అన్నాడు డేవిడ్. ఇంతలో శ్రీ పిలిచాడు, రా స్వీటీ అంటూ. నేను పరుగు ఫ్లోర్ మీదకి. వాళ్ళు నలుగురు నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వెళ్ళిన 10 నిమిషాలకే శాలిని, రీమా వెళ్ళిపోయారు డ్యాన్స్ చేయలేక. పిచ్చిగా డ్యాన్స్ చేశాను నేను, శ్రీ, చెర్రీ. నేను శ్రీ ఒకటే గోల. డేవిడ్ రీమాతో మాట్లాడుతూ నా వైపు చూస్తున్నాడు. నేను చాలాసేపు చూసుకోలేదు. ఒక్కసారిగా డేవిడ్ వైపు నేను చూసేసరికి తను తిప్పేశాడు ఫేస్. నేనింక కాసేపు ఆగి తన వైపు చూస్తున్నా. వైన్ ట్రాన్స్పరెంట్ షర్ట్, బటన్స్ చెస్ట్ వరకే పెట్టుకొని థిక్ బ్లాక్ బియర్డ్లో చాలా బాగున్నాడు డేవిడ్. రోజు నేను చూసే డేవిడేనా తను? కానీ ఇన్నాళ్ళు తన మీద ద్వేషం, ఇప్పుడేదో కొత్త ఫీలింగ్ నాకు. ఆ సెకండ్లో సడన్గా ఒక పెద్ద క్వశ్చన్ నా బుర్రలో. నిజంగా డేవ్కి గర్ల్ ఫ్రెండ్ లేదా అని. అంతే, లోపల దాచుకోకూడదు అని చెప్పి తన దగ్గరికి పరుగు ఒగురుస్తూ నుంచున్నా తన ముందు. డ్యాన్స్ చేశాగా, అప్పుడే అయిపోయిందా అన్నాడు నవ్వుతూ. డేవ్, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నాను. తను, రీమా, శాలిని ఒక్కసారిగా షాక్ నా మాట విని. చెప్పు డేవిడ్ అన్నాను వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా. లేదు అన్నాడు నా కళ్ళల్లోకి చూస్తూ. ఒక్కసారిగా స్మైల్ నా ఫేస్లో. ఎందుకో తెలియదు నాకు. అయితే పద అని తన హ్యాండ్ పట్టుకుని నాతో లాక్కుని వెళ్ళిపోయాను డ్యాన్స్ ఫ్లోర్ మీదకి. హే, నాకు డాన్స్ రాదు అన్నాడు. చూడ్డం వచ్చా అన్నాను సార్కాస్టిక్గా. అంతే, ఫేస్ పక్కకి పెట్టుకొని నవ్వుకున్నాడు. ఆ స్మైల్ అసలు కనిపించనివ్వడు, ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్నట్టు. నేను తన హ్యాండ్ పట్టుకుని, నీకు రాకపోతే నాకొచ్చు అన్నాను అరుస్తూ, ఆ మ్యూజిక్కి వినపడదు అని. అంతే, ఇద్దరి డ్యాన్స్ స్టార్ట్. డేవిడ్ నాకన్నా బాగా డ్యాన్స్ చేశాడు. తనలో ఈ కళ అస్సలు ఊహించలేదు. యాక్చువల్లీ డేవిడ్కి నేను హాఫ్ పడిపోయా అప్పటికే. తనకి అది తెలుసు.
డాన్స్ అయిపోయింది. ఇక డ్రింక్స్ దగ్గరికి వెళ్ళాం ఇద్దరం. నేను మోక్టైల్ తాగుతూ కూర్చున్నా. నా పక్కన డేవిడ్ కూర్చున్నాడు. తనకి ఒక మోక్టైల్ చెప్పాడు. నేనున్నా నా మోక్టైల్ పర్లేదు, నీకు నచ్చింది తాగు, ఆంటీకి చెప్పనులే అన్నాను. ఇక నా వైపు తిరిగాడు. తన లిప్స్పై ఫింగర్ పెట్టుకుంటూ నాకు ఆల్కహాల్ అలవాట్లే అన్నాడు. నిజమా అన్నాను వెక్కిరిస్తూ. అమ్మకి నచ్చదు అన్నాడు. నేను నా గ్లాస్ వంక చూస్తున్నా. ఇద్దరం సైలెంట్గా ఉన్నాం. థ్యాంక్స్ అన్నాను గ్లాస్ని చూస్తూ. ఇంతలో తన ఆర్డర్ వచ్చింది. గ్లాస్కి చెప్తున్నావా స్వీటీ అన్నాడు నవ్వుతూ. డేవిడ్ చాలిక అన్నాను తన వంక చూస్తూ. నవ్వుతూ తన గ్లాస్ స్విప్ చేశాడు. అవును, నువ్వింత హ్యాండ్సమ్ కదా, ఎందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు నీకు అన్నాను ఆశ్చర్యంగా. ఒక సార్కాస్టిక్ స్మైల్ ఇచ్చాడు. చెప్పు ప్లీజ్, లేకపోతే నిద్ర పట్టదు నాకు అన్నాను. సమ్ అదర్ టైం అన్నాడు నా ఫేస్ చూడకుండా. నువ్వేమన్నా విలన్వా లేకపోతే అన్నాను. ఏంటి అన్నాడు ఒక్కసారిగా. మరి లేకపోతే అలానే ఉంది, నువ్వు గర్ల్ ఫ్రెండ్ లేదంటే అన్నాను. ఏ విలన్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకుంటారు అలాంటి వాళ్ళకి అన్నాను. అందుకే నాకు లేరు అన్నాడు చిన్నగా. ఏంటి అన్నాను. ఆ సౌండ్స్కి తను చిన్నగా అంది వినిపించక. ఏం లేదు, వెళ్దాం పద అన్నాడు. అంతే. ప్లీజ్ డేవిడ్, కాసేపు ఉందాం అన్నాను. ఎవరో నాతో బోర్ అన్నారు అన్నాడు వింక్ చేస్తూ. అరే బాబా, సారీ, తెలియక అన్నానప్పుడు అంటూ నా చెవులు పట్టుకున్నా. తను నవ్వాడు. ఫ్రెండ్స్ అన్నాను తనకి నా హ్యాండ్ ఇస్తూ. ఏంటిది అన్నాడు నా హ్యాండ్ చూస్తూ. నీతో పోట్లాడి పోట్లాడి బోర్ కొడుతుంది డేవిడ్, సో మనం ఫ్రెండ్స్గా ఉందామిక అన్నాను నవ్వుతూ. ఆలోచించుకో అన్నాడు. ఏం ఆలోచించుకోవాలి అన్నాను అయోమయంగా. ఒకరిని ఫ్రెండ్ చేసుకునే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి నువ్వు అన్నాడు. అబ్బా, అవన్నీ తర్వాత, ముందు నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావా లేదా అన్నాను కోపంగా. చాలాసేపు ఆలోచించాడు. హ్యాండ్ ఇవ్వడానికే నీకింతసేపు ఆలోచన అన్నాను. ఇకేమనుకున్నాడు. నవ్వుకుంటూ నా హ్యాండ్ తీసుకున్నాడు. నా ఫేస్లో ఇక స్మైల్. ఇక డేవిడ్ నన్ను లాక్కెళ్ళలేక లాక్కెళ్ళాడు పబ్ బయటికి. నేనింతకీ కదలటం లేదు అని. బయటికొచ్చాం. శాలిని రీమా తెగ ఫొటోస్ బయట. నేను డేవిడ్తో గొడవ, రాను అంటూ. లేట్ అవుతుంది స్వీటీ అంటూ తను. ఇంతలో రీమా నన్ను లాక్కెళ్ళి, చెర్రీ ఇంకో ఫోటో ప్లీజ్ అంది. అంతే. నేను శాలిని రీమా పిచ్చిగా ఫొటోస్ దిగాం. చెర్రీకి నా మొబైల్ ఇచ్చి తీయమన్నా. శ్రీ డేవిడిక ఇప్పుడప్పుడే అయ్యేట్టు లేదు అని కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. శ్రీ కాల్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళాడు. అంతే. యూ గర్ల్స్ క్యారీ అని స్లోగా డేవిడ్ దగ్గరికి పరుగు నేను, చెర్రీ దగ్గర నా ఫోన్ తీసుకుని. ఇక నేను, డేవిడ్ ఒక సెల్ఫీ అన్నాను. అంతే. నో అంటూ నా ఫోన్ లాక్కున్నాడు. ఛీ, ఇంకొకసారి నీతో సెల్ఫీ దిగుతానేమో చూడు అన్నాను కోపంగా నా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. అది సరే, ఈ ఫొటోస్ అన్నీ జాష్కి పంపిస్తే అన్నాడు లాక్ తీసి దిగిన ఫొటోస్ చూస్తూ. హే నో అన్నాను ఒక్కసారిగా నా ఫోన్ లాక్కోబోతూ. ఎక్కడ దొరకనిస్తాను నాకు. నేను ఎగిరా తన నుండి ఫోన్ లాక్కోవటం కోసం. ఇక విసిగించేశాడు దొరకనివ్వకుండా. నేను ఊరుకుంటానా, తనని విసిగిచ్చేశా గెంతుతూ, తన హ్యాండ్ పట్టుకుని లాగుతూ. సడన్గా నన్ను డేవిడ్ తన హ్యాండ్స్లో నన్ను లాక్ చేసేశాడు నా గెంతులు ఆపుతూ. నేను షాక్ తన పనికి. దెబ్బకి సైలెంట్ నేను. మా గొడవలో నా హెయిర్ క్లిప్ పడిపోయింది. ఇక గాలికి ఎగిరే నా హెయిర్ సరిచేస్తున్నా. తను నా కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు. తన చూపు నుండి నేను నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నా. తన కళ్ళల్లో ఏదో తెలియని ఫీలింగ్, తన టచ్లో ఏదో మ్యాజిక్. తనకి దూరంగా జరగాలని కూడా నాకు అనిపించటం లేదు. ఇక నేనే తేరుకుని తన కళ్ళలోకి చూస్తూ, డేవిడ్ ఫోన్ అన్నాను. అంతే. ఒక్కసారిగా వదిలేశాడు నా ఫోన్ నా చేతిలో పెడుతూ. వెంటనే వెళ్ళిపోయాడు అక్కడి నుండి. అంతే. నా ఫేస్లో స్మైల్, నా ఫోన్ని ముద్దు పెట్టుకుంటూ. రండి, లేట్ అవుతుంది అని పిలిచాడు డేవిడ్. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు. ఇష్టం లేకుండా కారెక్కా. నా బాధ చూడలేక, స్వీటీ మేము ఇంకెప్పుడు వచ్చినా నిన్ను తీసుకొని వస్తాం అన్నాడు శ్రీ. నిజమా అన్నాను కళ్ళు పెద్దవి చేసుకుని మరి. ష్యూర్ అన్నాడు చెర్రీ. థ్యాంక్స్ గైస్ అని. అవును, మీరు ప్రతి వీకెండ్ వస్తారా అన్నాను. లేదు, డేవిడ్ వచ్చినప్పుడే వస్తాం అన్నాడు చెర్రీ. అదేంటి, డేవిడ్ ఇక్కడేగా ఉంటాడు అన్నాను ఆశ్చర్యంగా. చెర్రీ ఏదో చెప్పబోతుంటే మధ్యలో శ్రీ వచ్చి, లేదు స్వీటీ,
డేవిడ్ అప్పుడప్పుడు బిజినెస్ పనిపై క్యాంప్స్ వెళ్తూ ఉంటాడు అన్నాడు. ఓ అని. అవును, మీరు కాలేజ్ ఫ్రెండ్సా అన్నాను. "హ్మ్" అన్నాడు శ్రీ. ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ అన్నాను. నా బిజినెస్ పార్ట్నర్స్ అన్నాడు డేవిడ్. నాకు సౌండ్ లేదు. ఏంటి వీళ్ళు నీ పార్ట్నర్సా? ఎప్పుడూ ఆఫీస్లో కనిపించరు అన్నాను ఆశ్చర్యంగా. అప్పుడప్పుడు బోర్డ్ మీటింగ్స్కి వస్తాంలే అన్నాడు చెర్రీ. నాకు షాకుల మీద షాకులు ఇచ్చారు గ్యాంగ్ అంతా కలిసి. ఎంతకీ ఇల్లు రావటం లేదు. గ్యాంగ్ని డ్రాప్ చేస్తున్నాడేమో అనుకుని అలా కళ్ళు మూసుకున్నా. అంతే, నిద్ర పట్టేసింది నాకు. గంటకి మెలకు వచ్చింది. ఇంకా కారులోనే ఉన్నాం. డేవిడ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటి ఇంకా ఇల్లు రాలేదా అన్నాను కళ్ళు నులుముకొని నా వాచ్ చూస్తూ. మనం ఇంటికి వెళ్ళట్లేదే అన్నాడు శ్రీ ఒక్కసారిగా. మరి ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను అయోమయంగా. సర్ప్రైజ్ అన్నాడు చెర్రీ. హే నో డేవిడ్, చాలిక, నువ్వు బోరింగ్ కాదు, పద ఇంటికి పోదాం అన్నాను కంగారు పడుతూ. డేవిడ్ సైలెంట్గా ఉన్నాడు, నేనన్నది పట్టించుకోకుండా. డేవిడ్ ప్లీజ్, డాడీ తిడతారు నన్ను అన్నాను. కంగారు పడకు స్వేటీ, మేమంతా ఉన్నాంగా అంది శాలిని. డేవిడ్ అన్నాను తన హ్యాండ్ పట్టుకొని కుదిపేస్తూ. మండే మార్నింగ్ కల్లా ఇంట్లో ఉంటాం సరేనా అన్నాడు డేవిడ్. వాట్, మండే వరకునా? ఇంతకీ ఎక్కడికో ముందు చెప్పు అన్నాను. ఆ ఒక్కటి అడక్కు, మేం చెప్పమన్నాడు శ్రీ. సైలెంట్ అవ్వక తప్పలేదు. నా బాధ అర్థమయ్యి నీకు ప్రామిస్ చేశా బోర్ కొట్టదని అన్నాడు డేవిడ్ స్మైల్ ఇస్తూ. తన మీద నమ్మకం. అంతే, స్మైల్ నా ఫేస్లో. టైం అర్ధరాత్రి 12:15. ఆకలి వేస్తుంది డేవిడ్ అంది శాలిని. నేను అదే చూస్తున్నా. ఇక్కడొక మంచి దాబా ఉండాలి, కనిపించటంలే అన్నాడు డేవిడ్. ఒక 10 మినిట్స్ తర్వాత దొరికింది అని కార్ స్లో చేశాడు డేవిడ్. ఇక సైడ్కి కార్ పార్క్ చేశాడు. అందరం దిగేశాం. నేను నిద్రమత్తు వదలడం కోసం కొంచెం పక్కకు వెళ్ళి నా ఫేస్ వాష్ చేస్తున్నా. ఇంతలో నా వెనుక డేవిడ్. ఏంటి అన్నట్టు చూశా. బాటిల్ అన్నాడు. ఇచ్చా వెంటనే. తను ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. అలానే నుంచుని తనని కొత్తగా చూస్తున్నా. తనకైపోగానే చుట్టూ చూశాడు. మ్యాటర్ అర్థమయ్యి నా స్టోల్, స్కార్ఫ్ లాంటిది ఇచ్చాను. పర్లేదా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ నా వైపు. తుడుచుకో అన్నాను. అనుమానంగానే ఫేస్ తుడుచుకొని నాకిచ్చేశాడు. తను నడుస్తున్నాడు. ఎందుకో తన పిక్ తీయాలనిపించింది. వెంటనే మొబైల్ తీసి తన వెనుక నుండి క్యాప్చర్ చేశా. తను వెళ్ళిపోయాడు. నేను తను వెళ్ళగానే నా స్టోల్ తీసుకొని దాని వంక చూస్తున్నా. నా ఫేస్లో చిన్న స్మైల్. స్వీటీ అని ఇంతలో తన పిలుపు. అంతే, నవ్వుకుంటూ నేను తన వైపు పరుగు. నేను వెళ్ళగానే స్వీటీ అని పిలిచాడు. డేవిడ్ తను కూర్చున్న ప్లేస్ నుండి నాకు హ్యాండ్ చూపిస్తూ. నేను తన వైపు నడుస్తున్నా. ఇంతలో డేవిడ్ పక్కన చెర్రీ కూర్చోబోతుంటే తనని రీమా పిలిచేసరికి తన పక్కకి వెళ్ళిపోయాడు. నువ్వు రైటు అని నన్ను పిలిచాడు డేవిడ్. వెళ్ళాను గప్చుప్గా. తన పక్కన కూర్చున్నా. అందరూ వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. నేను ఆలోచిస్తుంటే నీకు షేరింగ్ ఓకేనా అని అనుమానంగా అడిగాడు డేవిడ్. యప్ అన్నాను. అంతే. బటర్ నాన్, రుమాల రోటీ విత్ పన్నీర్ మసాలా కర్రీ చెప్పాడు. శ్రీ చెర్రీ ఒకటే గోల. శ్రీకి శాలినికి కోల్డ్ వార్ అనుకుంటా, సరిగ్గా మాట్లాడుకోవటం లేదు. వాళ్ళ పర్సనల్ నేను అడిగితే బాగోదు అని నేను సైలెంట్గా ఉన్నాను. ఇక క్యూరియాసిటీ ఆపుకోలేక డేవిడ్ని స్లోగా పిలిచాను. ఏంటి అన్నాడు. శ్రీ శాలిని చూస్తూ వాళ్ళిద్దరూ గొడవ పడ్డారా అన్నాను. తెలీదు నాతో అని. శాలిని శ్రీ ఇద్దరు బాగానే ఉన్నారా అని అడిగాడు డేవిడ్ ఒక్కసారిగా. హా డేవిడ్ అన్నారు ఇద్దరు ఒకేసారి. అంతే, అలా అడిగితే నిజం ఎక్కడ చెప్తారు? డేవిడ్కి తెలీదు అని నేను నా హెడ్ కొట్టుకుంటున్నా. డేవిడ్కి ఇంతలో కాల్. లేచి వెళ్ళాడు మాట్లాడడానికి. ఇక గ్యాంగ్తో కబుర్లలో పడ్డాను నేను. ఆర్డర్ వచ్చింది. మంచి ఆకలి మీద ఉన్నారేమో. ఎవరూ డేవిడ్ కోసం ఆగకుండా తింటున్నారు. నేను వెయిటింగ్ తన కోసం. వాడొస్తారులే, నువ్వు తిను అన్నాడు శ్రీ. పర్లేదు ఉంటా అన్నాను. 30 మినిట్స్ పైనే అయ్యింది, తను రాలేదు. వెళ్ళి చూసేసరికి కార్ బానెట్పై కూర్చొని సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు. ఎదురుగా నుంచున్న కోపంగా చూస్తూ. వస్తున్నా, ఒక 5 మినిట్స్ అన్నాడు. ఇక లాభం లేదు అని వెళ్ళి మా ప్లేట్స్ తీసుకుని తన దగ్గరికి వెళ్ళిపోయాను. నన్ను చూసి ఆగు, దిగి వస్తున్నా అని నాకు సైగ చేశాడు మాట్లాడుతూ. అక్కర్లేదు అని నేను కార్ బ్యానెట్పై కూర్చుని తన ముందు పెట్టా రోటీ. తింటాడో తినడో అనుకుంటూ అయోమయంగా చూశాడు. చూసింది చాలు, నాకు ఆకలిగా ఉంది, ఇక వెయిట్ చేయలేను అంటూ తనకి బలవంతంగా తినిపించేశా. నవ్వుకుంటూ తిన్నాడు.
ఇంకా పెట్టబోతుంటే నేను మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేసి ప్లేట్ తీసుకున్నాడు నా హ్యాండ్లో నుంచి. ఇద్దరం బ్యానెట్పై కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం. హైవే పక్కన కూల్ వెదర్, ఎదురుగా డేవిడ్. ఆ రోజు అసలు భలే ఉంది నా చుట్టూ ప్రపంచం. నిజంగా డేవిడ్తో పోట్లాట కన్నా సరదాగా ఉండడమే నచ్చింది నాకు. తను నాతో చాలా నార్మల్గా మాట్లాడడం ఇంకా నచ్చేసింది. ముఖ్యంగా తన స్మైల్ నా బలహీనత. చాలా తక్కువ నవ్వుతాడు, కానీ నవ్వుతుంటే తన్నలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది నాకు. ఫేస్ ఎంత కోపంగా ఉన్నా స్మైల్ మాత్రం చాలా ఇన్నోసెంట్. ముఖ్యంగా తనకుండే అలవాటు, ఎక్కువ ఇండెక్స్ ఫింగర్ తన లిప్స్పై పెట్టుకుంటాడు. ఆ ఫింగర్కి మళ్ళీ ఒక రింగ్. అవన్నీ నన్ను చాలా ఆకట్టుకుంటాయి. నువ్వెప్పుడూ ఇంత కూల్గానే ఉండొచ్చు కదా డేవిడ్ అన్నాను. నవ్వుకున్నాడు చిన్నగా. హానెస్ట్లీ నువ్వింత బాగా చూసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు అన్నాను. తను సైలెంట్, ఏదో ఆలోచిస్తూ. విన్నావా అన్నాను. నా గురించి తెలిస్తే ఈ మాట రాదు అన్నాడు. మొదలు పెట్టావా? వెళ్తున్నా అన్నాను కోపంగా. వద్దులే కూర్చో అన్నాడు. ఇక టాపిక్ డైవర్ట్ చేశాడు. నేను మాట్లాడుతూనే ఉన్నాను. గాలికి నా హెయిర్ తన ఫేస్పై పడుతున్నా నేను మాటల్లో పడి అది గమనించలేదు. ఇక ఎంతకీ డేవిడ్ సైలెంట్గా ఉండేసరికి తన ఫేస్ చూసా. తన ఫేస్ అంతా నా హెయిర్. అంతే. సారీ డేవిడ్, చెప్పొచ్చుగా అంటూ నా హెయిర్ పైకి టై చేసుకున్నా. తన ఫేస్లో చిన్న స్మైల్. కనపడనివ్వడు, దాచేస్తాడు. ఇంతలో గ్యాంగ్ వచ్చారు. మీరిక్కడున్నారా అన్నారు అందరూ. సార్ ఫోన్తో చాలా బిజీ, సో ఇక్కడికే తీసుకొచ్చా ఫుడ్ అన్నాను. పర్లేదు, బాస్ని బాగానే చూసుకుంటున్నావు అన్నాడు చెర్రీ. నేను వింక్ చేశా తనకి. కూల్ అన్నాడు సైలెంట్గా. సరే పదండి వెళ్దాం, లేట్ అవుతుంది అన్నాడు డేవిడ్. నేను డ్రైవ్ చేయనా అని అడిగాడు శ్రీ. పర్లేదు, నేను చేస్తా, మీరు నిద్రపోండి అన్నాడు డేవిడ్. ఒక 10 మినిట్స్ మెలకువగా ఉన్నారంతే. తర్వాత అందరూ నిద్రలోకి జారుకున్నారు. సాంగ్స్ పెడతా అన్నాను. స్లోగా పెట్టు, వాళ్ళు లేస్తారు అన్నాడు డేవిడ్. సరే అని ఏం పెట్టాలా అని ఆలోచించా నా ఫోన్ కనెక్ట్ చేస్తూ. ఇక ఆటోమేటిక్గా నా ఫేవరెట్ సాంగ్ ధ్వనిది నయన్ పెట్టాను. నా మనసులో మాటకి సరిగ్గా సరిపోయిన సాంగ్ అది. అది ప్లే చేశా. ఆ సాంగ్ వినగానే నా మనసు ఒక్కసారిగా ప్రశాంతమైపోయింది. కి మేరీ సాసో మే తూ ఎహసాసో మే తూ హర్ హాసీ మే మేరే మస్తూ అన్న లైన్ రాగానే డేవిడ్ ఫేస్లో చిన్న స్మైల్. దాని అర్థం నా శ్వాసలో నువ్వు, నా భావం నువ్వు, నా ప్రతి చిరునవ్వులో నువ్వు. అంతే. ఏరోప్లేన్ లేకుండానే నా ఊహలు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయాయి డైరెక్ట్గా. తను మాత్రం స్మైల్ కవర్ చేస్తూ నా ఊహలకి బ్రేక్ వేస్తూ, నీ దగ్గర వేరే సాంగ్స్ ఏం లేవా అన్నాడు డేవిడ్ ఒక్కసారిగా నన్ను ఉడికిస్తూ. ఏ నచ్చలేదా అన్నాను అనుమానంగా. ఇటువంటి సైలెంట్ సాంగ్కి నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. అంతే. నేను స్ట్రేంజ్ లుక్ ఇచ్చా తన వైపు. అంత మంచి సాంగ్ అర్థం చేసుకోకపోగా అసలు నీకు ఫీలింగ్సే లేవనుకుంటా. అసలు ఏ గ్రహం నుంచి వచ్చావు బాబు అనుకుంటూ తిట్టుకున్నా గట్టిగా. నా ఇన్నర్ ఫీలింగ్. కష్టపడి నవ్వాపుకున్నాడు పాపం నా ఫేస్ చూసి. నేను తిట్టుకుంటున్నాని ఖచ్చితంగా తెలుసు తనకి. నేను నా ఫీలింగ్స్ తనకి ఎంత కామెడీగా ఉన్నాయనుకుంటూ బుంగమూతి పెట్టుకొని కూర్చున్నా. గంట అయింది సాంగ్ ఆపేసి. నేను నిద్రపోకుండా కొరివిదయంలా చీకట్లోకి చూస్తున్నా. నువ్వు నిద్రపో, మనం వెళ్ళేసరికి టైం పడుతుంది అన్నాడు డేవిడ్. నేను నిద్రపోతే నీకు బోర్ కొడుతుంది అన్నాను ఒక్కసారిగా స్మైల్ ఇస్తూ. అంతే. మళ్ళీ మా మాటలు స్టార్ట్. తనతో మాట్లాడకుండా ఎంతసేపు ఉండగలను? తనతో మాట్లాడుతూనే నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నా. మధ్యలో నేను లేచేసరికి నయన్ సాంగ్ వినపడుతుంది నాకు చిన్నగా. ఎవరో నిద్రొస్తుంది ఈ సాంగ్కి అని మళ్ళీ అదే వింటున్నారు అన్నాను కళ్ళు తెరవకుండా. పర్లేదు, మరీ అంత నిద్రొచ్చేలా లేదు అన్నాడు నా వైపు చూస్తూ. నేను కళ్ళు తెరిచి చూశా తన ఫేస్ వెక్కిరింపుగా. ఏ నీకు నిద్రొస్తుందా అన్నాడు సాంగ్ ఆపేయబోతూ. అంతే. తన హ్యాండ్ పట్టుకున్నా వద్దు అంటూ. తను ఒక్కసారిగా నా కళ్ళలోకి చూశాడు. అంతే. వెంటనే తన హ్యాండ్ వదిలేశా. ఇక ఆ సాంగే రిపీటెడ్ మోడ్లో ఉండిపోయింది. నేను నా సైడ్ విండో డౌన్ చేశా. కూల్ బ్రీజ్ ఒక పక్క, చెవులకి హాయినిస్తూ నా ఇష్టమైన సాంగ్ వినపడుతుంది మరో పక్క. అంతే. నా ఊహలు మళ్ళీ స్టార్ట్. ఏవో కొత్త కొత్త ఆలోచనలు. నాలో ఇప్పటి వరకు ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయని నాకే తెలీదు. ఫర్ ది ఫస్ట్ టైం డేవిడ్ నాకు అవన్నీ పరిచయం చేశాడు. ఒక్కసారిగా నా ఫేస్లో స్మైల్.
ఈ ఫీలింగ్స్‌కి కారణం మాత్రం డేవిడ్. మధ్యలో ఒక బ్రిడ్జ్‌పై కార్ ఆపాడు డేవిడ్ ఫేస్ వాష్ చేసుకోవటానికి. కార్ ఆగినా గ్యాంగ్‌లో మాత్రం ఎవ్వరికీ మెలకువ రాలేదు. అంత డీప్ స్లీప్‌లో ఉన్నారన్నమాట. చుట్టూ వెన్నెల. నేను కారు దిగా. ఫేస్ వాష్ చేసుకుని బ్రిడ్జ్ సైడ్ వాల్స్‌పై ఆనుకుని నుంచున్నాడు. శ్రీని లేపనా? అడిగాను తన వైపు నడుస్తూ. వద్దొద్దు, నేను డ్రైవ్ చేస్తా అన్నాడు. ఇంకెంత దూరం? అడిగాను తన దగ్గర నుండి వాటర్ బాటిల్ తీసుకుంటూ. ఇంకో 2 అవర్స్ అన్నాడు. నేను తన పక్కన నుంచుని కదులుతున్న వాటర్ని దానిపైన ఉండి మా వైపే చూస్తున్న నిండు చంద్రుని చూస్తూ, ఎందుకిదంతా ఇప్పుడు చెప్పు? అయినా నా మాటలు నువ్వు ఇంత సీరియస్గా తీసుకొని అప్పటికి అప్పుడు ఇంత ప్లాన్ చేస్తావు అనుకోలేదు అన్నాను నా వైపు చూస్తూ. నువ్వు 1 hour కాదు, నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నా అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అట్లీస్ట్ అదైనా చెప్పు అని అడిగా. జస్ట్ 2 గంటలు ఆగితే నీకే తెలుస్తుంది. అయినా ఎందుకంత కంగారు నీకు అని అడిగాడు నీళ్ల వైపు చూస్తూ. కొన్నిసార్లు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఎదురు చూసే కన్నా అదేంటో ముందే ఇష్టమైన వాళ్ళ నోటి నుంచి వినాలనిపిస్తుంది అన్నాను. నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. మళ్ళీ తన ఫేస్ చూస్తే మనసులో మాట ఎక్కడ చెప్పాలో అని భయమేసి వెంటనే కారులోకి వెళ్ళిపోయా. తను మాత్రం చాలాసేపటి వరకు రాలేదు. ఎప్పటికో వచ్చాడు. కార్ స్టార్ట్ అయ్యింది. నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నా. డేవిడ్ పిలుస్తున్నాడు స్వీటీ అని. తన హ్యాండ్ తీసుకుని మరీ తిరిగి నిద్రపోతున్నాను నేను. స్వీటీ లే, వచ్చేసాం అన్నాడు కొంచెం గట్టిగా. ఇక ఆ బేస్ వాయిస్కి లేవకుండా ఎలా ఉంటా? దెబ్బకి లేచా ఉలిక్కిపడి. అప్పుడే వచ్చేసామా అన్నాను కళ్ళు నలుముకుంటూ. అన్నాడు. ఇక లేచి కార్ దిగి వీళ్ళేరి అన్నాను. వెళ్ళిపోయారు వాళ్ళ రూమ్కి అన్నాడు. నేను నిద్రమత్తులో నడుస్తున్నా. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఇక పడబోయా. అది కూడా డేవిడ్పై. ఆపాడు కింద పడకుండా నన్ను. సారీ అన్నాను దెబ్బకి మత్తొదిలి. చుట్టూ చూసా. ఏంటిది అన్నాను చీకట్లో కనిపించక. కాటేజ్ అన్నాడు. అబ్బో అనుకుని నడుస్తూనే ఉన్నా నిద్రమత్తులో. స్వీటీ అన్నాడు తిరిగా తన వైపు. నీ బ్యాగ్ అన్నాడు నా బ్యాగ్ ప్యాకిస్తూ. కోపంగా చూసా. కామాక్షి పెట్టింది అన్నాడు నా ముందు నడుస్తూ. తిట్టుకుంటూ తన వెనుక వెళ్ళాను. రీమాశాల్ని నాకు ఒక రూమ్. అప్పటికే రీమాశాల్ని పడ్డారు బెడ్పై. నేను నిద్రమత్తులో పడ్డా బెడ్పై శాలిని పక్కన. మార్నింగ్ ఇంకా ఎవరూ లేవలేదు. నేను బద్ధకంగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి చూసేసరికి వావ్, నా కళ్ళని నేనే నమ్మలేకపోయా. ఇట్స్ ఎ ఫారెస్ట్ ఏరియా. ఎంత బాగుందో. చుట్టూ కొండలు, పక్షుల కిలకిలలు. వాటి మధ్య చిన్నగా ఎక్కడి నుండో వాటర్ పడుతున్న సౌండ్. జాగ్రత్తగా వింటే దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉందని అర్థమైంది. ఇక నాకు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. నేను డేవిడ్ రూమ్ వైపు పరుగు. రూమ్లో తను లేడు. వెంటనే కాల్ చేశా తనకి. తనున్న లొకేషన్ షేర్ చేశాడు. దగ్గరలోనే ఉన్నాడు. అంతే. నా 3/4 ట్రౌజర్స్పై నా ఫేవరెట్ టీ షర్ట్ వేసుకుని లెదర్ జాకెట్ వేసుకొని పరుగు. వాటర్ ఫాల్స్ చాలా దగ్గర అక్కడికి అని అప్పటికీ నాకు తెలీదు. వెళ్ళాను. డేవిడ్ ఒక్కడే నుంచుని ఉన్నాడు. డేవిడ్ వాటర్ ఫాల్స్ వైపు తిరిగి చూస్తున్నాడు నుంచుని. చిన్న వాటర్ ఫాల్సే. నేను తనని వెంటనే క్లిక్ అనిపించా వెనుక నుండి. అంతే. గెంతుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళి తన పక్కన నుంచున్నా. ఏం చేస్తున్నావు ఒక్కడివే అన్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది కదా ఇక్కడ అన్నాడు నా వైపు చూసి. హా, చాలా అన్నాను తన కళ్ళల్లోకి చూస్తూ. నేలకి జారుతున్న వాటర్ని నిశితంగా గమనిస్తున్నాడు. పర్లేదు, నీకు మంచి టేస్ట్ ఉంది అన్నాను. చిన్న సార్కాస్టిక్ స్మైల్ తన ఫేస్లో. తన హ్యాండ్ పట్టుకుని రా వాటర్లోకి వెళ్దాం అన్నాను. నేను రాను, నువ్వెళ్ళు అన్నాడు. ఏ భయమా అన్నాను అనుమానంగా. చాలా అన్నాడు నవ్వుతూ. నేనున్నాగా పక్కన, రా పర్లేదు అన్నాను. అయినా సరే రాను అన్నాడు. సర్లే, తనని ఖాళీగా ఉంచడం ఎందుకు అని, ఇందా నా లెదర్ జాకెట్, ఫోన్ పట్టుకో అని తన హ్యాండ్స్లో పెట్టి వాటర్లో దూకాను నేను. కొంచెం లోతుగానే ఉంది వాటర్ ఫాల్స్ అడుగున. కానీ స్వర్గంలో ఉన్నట్టుంది నాకు. అసలు బయటికి రావాలనిపించలేదు. డేవిడ్ని చాలా బ్రతిమాలాడా రమ్మని. నా పిచ్చి కాకపోతే వింటాడా తను నా మాట? ఇంకా నా ఆటలు స్టార్ట్. చిన్నపిల్లలా ఆడుకున్నా స్విమ్ చేస్తూ. అరగంట అయ్యింది. స్వీటీ రాయిక చాలు అన్నాడు డేవిడ్. ఇంకో 10 minutes అన్నాను. ఇక అక్కడే కూర్చున్నాడు ఒక పెద్ద రాయిపై. నేను పైకి లేచి బయటికి రాబోతూ ఒక్కసారిగా కాళ్ళు స్లిప్ అయి నీటిలో పడిపోయా. స్వీటీ జాగ్రత్త అన్నాడు డేవిడ్. వాటర్లో పడిన నేను లేవలేదు పైకి. చాలాసేపు అయ్యింది. డేవిడ్ టెన్షన్ చూడాలి. అంతే. సెకండ్ ఆలోచించకుండా ఒక్కసారిగా వాటర్లోకి దూకేశాడు.
స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మర్చిపోకండి.